వస్తున్నా. వంటకి సామాన్లు ఇస్తాను, కొద్దిగా వంటకి. అరసోలడు బియ్యం, జాగ్రత్త ధరలు పెరిగిపోయాయి. పిడికిడి కందిపప్పు, 2 రెబ్బల చింతపండు, ఎందుకనమ్మ కూరకి సగం పులుసు, సగం సాంబారు, 1 మిరపకాయ, ఉల్లిపాయ సగం వాడు, సగం రాచి. ఇంకా అవసరం ఏమన్నా వస్తే 2 వస్తువులు వాడే. ముష్టి పడిన పుట్టినందుకు ముష్టి బుద్ధులు బాగానే అబ్బాయి. నువ్వు పుట్టావులే వీర్రాజు పాలెంలో, నోరు మూసి చెప్పించేయి. నా బతికిలా తగలబడి పెళ్లి చూపుల రోజు ఇన్స్పెక్టర్ అని చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. అవునే, వెల్లుల్లిపాయల నిగనిగిరిగా మెరిసిపోతూ ఉంటాను. నిన్ను ప్రేమించి మా మామకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను. ఏం తప్ప? తప్పున్నారా? ప్రేమట ప్రేమ. ఇదిగో ప్రేమంతా ఇందులో కాలిపోతుంది. ఈ సామాన్లతో నలుగురికి ఎలా వంట చేసి పెట్టను. నేను వంట చేయమన్నాను కానీ నలుగురికి పెట్టమని చెప్పలేదు. ఎవరి తినాలో నేను నిర్ణయిస్తాను. నువ్వంటే ఉన్నావు బక్కగా పొట్లకాయలాగా. నా అల్లుడు పుష్టిగా మట్టగడిచిలా ఉన్నాడు. పాపం పెళ్ళై 1 ఏడాది కూడా కాలేదు. పెళ్ళై 1 ఏడాది కూడా కాలేదు. ఏడాదిలో ఎప్పుడైనా ముచ్చటగా 1 రూపాయి సంపాదించి ఇదిగో మామ నా సంపాదన నా చేతికి ఇచ్చాడా? నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే, పెడుతూ ఉంటే తింటూ మట్టగడిసలా తయారవుతాడు. నువ్వు కళ్ళు మూసుకుంటే కూతురుతో కాపురం చేసి 4 మనవలను కూడా కంటాడు. ఆ తర్వాత వాళ్ళందరికీ తిండి పెట్టాలి. నువ్వు కట్టుకోవడానికి చీర ఉండదు, నేను పట్టుకోవడానికి లాంటి ఉండదు. నోరు మూసుకుని చెప్పింది. బుద్ధి మండా అయితే చల్లగా కాపురం కూడా చేసుకొని వాళ్ళని. నాకు ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆలోచిస్తాను. నువ్వు వెళ్ళి వంట చేయి. ఏంటమ్మా మీ ఆయన బట్టలు ఇస్త్రీ చేస్తున్నావా? పైసా టికాణా లేని వాడికి ఇస్త్రీ బట్టలు ఎందుకమ్మా? కోచి పెట్టుతారమ్మా. నాన్న కరెంట్ తీసేయగలన్నా. తీసేయకపోతే మీ ఆయన నాకు షాక్ కొడతాడమ్మా. వస్తాను. ఒక్క పచ్చిమిరకాయ, ఒక్క ఉల్లిపాయతో నేను 4 వంట చేసి పెట్టాలంట. చూస్తూనే ఉన్నాను అత్తయ్య. మావయ్య సింగరాజు లింగరాజుని మించిపోయారు. ఇక ఆ శిశుపాలుని శ్రీకృష్ణుడు క్షమించేది లేదు. ముహూర్తం ముంచుకొచ్చింది, వేస్తా దెబ్బకు దెబ్బ. అదేదో తొందరగా చూడైనా చచ్చి నీ కడుపున పుడతాను. వద్దు, బతికి నాకు అన్నం పెట్టు. వెళ్ళు. పరమేశ, ఎక్కడికి బయలుదేరవురా? ఇప్పుడే శుభమా అంటూ ఎవరో నాకు ఉద్యోగం ఇస్తానంటే బయలుదేరుతున్నాను. ఎక్కడికి అని అడిగావు. ఇంకేం వస్తుంది ఉద్యోగం? గోయిందా. ఇది పట్టుకోరా. నేను చెప్పిన పని చేయి. ఏమిటి? నా బూట్లు ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడికి పోలేదే. అది ఎక్కడికి పోకని వారికి తగ్గ పాలిష్ చేయి. ఎలాగో తెలుసా? బూట్లో నీ మొహం చూసుకుంటే తల రాగి తప్పేలా మెరిచిపోవాలి. పాలిష్ నా యూనిఫామ్ చంపిస్త్రీ చేసి. చంపిస్త్రీయా? అలాగే అలాగే. అల్లుడంటే నీలా ఉండాలిరా. ఉద్యోగం లేదన్నావుగా, అదో ఇలాంటి పనులు చేస్తారా? ఇలా ఇచ్చి. మావా, ఈ మహత్తర అవకాశం నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. పల పాలిష్, చల చంపిస్త్రీ చేస్తా. పాలిష్ చేయాలా? మావా, పాలిష్ చంపిస్త్రీ. ఏం చేస్తున్నావురా? రెడీ. పల పాలిష్, చల చంపిస్త్రీ. ఆహా, ఒరేయ్, వచ్చే జన్మలో కూడా దాన్నే కూతురుగా కానీ నిన్నే అల్లుడిగా చేసుకుంటా. థ్యాంక్ యూ మావా. ఇలా ఇచ్చి. పెద్దల సేవ చేసుకుంటే పరమార్థం లభిస్తుందని మేధావులు అన్నారు. నేను కూడా మేధావనేను రా. మేధావి మీరు. ఏమే పోతే పోయింది కానీ ఇవాళ వాడికి అన్నం పెట్టేవే. మీరిచ్చిన ఈ పుచ్చిపోయిన వంకాయతో బకెట్ సాంబార్ చేసి పోస్తాను. ఏం భక్తి, ఏం సేవ. సత్యవరా, ఆ సదవకాశం కూడా నాకేమో మావయ్య. వీళ్ళలో ఎంత మార్పు వచ్చింది. అసలు వీళ్ళు చూస్తూ ఉంటే నీ మేనలుడేనా అనిపిస్తుంది. రేయ్, ఇలాగే 10 జన్మల దాకా చంపిస్త్రీ చేసుకుంటూ నా సేవలు చేసుకుంటూ మహద్భాగ్యం. వెళ్ళొస్తానే. ఏదో కుట్టుందిరా. చంపిస్త్రీ అది కాదురా, పేరు పుట్టంత బాధగా ఉందిరా. తేలేమో. నువ్వు పర్మిషన్ ఇస్తే 2,000 కాపురం తీసుకెళ్తాను. అయ్యో ఏంటి కనపడితో సమానం. కళ్ళు మీకు చెప్పేస్తే వెళ్ళిపోతాను నేను. చెప్పుతానా? నేనా? మీరు నా పతి ప్రత్యక్ష దైవం. కొట్టండి. పెద్దవాళ్ళని గౌరవించాలని చందమాల చదివాను. తప్పునా? కొట్టకూడదు. ఏమైందిరా? చెప్పండి. అయ్యో నీకు అన్నం పెట్టాలని కూడా నాది బుద్ధి తక్కువరా. నీకు పెట్టాల్సింది అన్నం కాదురా, సున్నం.
జమ్మో పంపిస్తావా ఇంటికి? ఫోన్ చెట్టు కింద ఇక్కడ కాదు అక్కడ. ఏమిటో మావయ్య, ఇన్నాటికి నీ చేతి పట్టిన అదృష్టం నాకు కలిగింది. ఇన్నాళ్ళకి నీకు పెట్టే అదృష్టం నాకు కలిగిందిరా. ఏంటి గుత్తి వంకాయ కూర స్పెషల్? దీంట్లో కమ్మటి నెయ్యి ఉంటే ఎంత బాగుంటుంది. ఒరే, నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు. పైపెచ్చి నువ్వు శివలింగంలో ఉన్నావు, అలాగే కొట్టే. కొని మంచి నీళ్ళైనా పెట్టు. మంచి తీసుకొస్తా. ఎంత చల్లగా ఉన్నాయి కుండలదా. ఆరోగ్యానికి మంచిది. కూర్చో. ఇక ప్రారంభించు. ఎక్కడో 5 స్టార్ హోటల్లో మాస్టర్ కుక్ గా పనిచేస్తున్నాడు మావయ్య. అత్తయ్య పాల్పడ్డావు. వంటలు పాళ్ళన్నీ అన్ని సమపాలంగా ఉన్నాయి మావయ్య, అన్ని సమపాలంగా ఉన్నాయి. కారం అది ఎక్కువైనట్టుగా ఏం లేదు మావయ్య, కొంచెం కారం తక్కువైంది. కొంచెం వేస్తే బాగుండేది. ఏమిటి మావయ్య ఎలా చూస్తావు? దూర కానీ దోరజాం పండులో ఉన్న 5,000 కొరుకు తినాలనిపిస్తుంది. అలా అంటారే కానీ ఏమీ తిండ్రు. మీరెప్పుడు కొరుకు తింటారా అని కల్లో పూలు పెట్టుకుని మీకోసం ఎదురు చూడడంతోనే నా బ్రతుకంతా గడిచిపోతుంది. మా నాన్న రాకముందు నా పక్కన చేరతారు, మా నాన్న రాగానే పారిపోతారు. ఇప్పుడు చూడు నా తడాక, మీ నాన్న కాదు వాడి నాన్న వచ్చినా మన ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు. నిజంగా నా కూతుర్ని అమాయకురాలను చేసి దాన్ని వల్ల వేసుకుంటావా? ఇప్పుడు నీ కూతురు కాదు మావయ్య. పెళ్లి చేసుకుంది ఎందుకు? లక్షణంగా కాపురం చేయడానికి కాదు. అయితే మేము కాపురం చేసుకుంటానన్నా. ముందు మీ ఉండేది మీద ఉండాలి పొయ్యా. పెళ్ళైన తర్వాత ఇంకెందుకు ఉండాలయ్యా? ఎందుకుండాలా? ఈ విధవకు ఉద్యోగం లేదు కనుక. ఉద్యోగం లేకపోయినా వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తే పిల్లలు పుట్టకుండా ఉండరు కనుక. చాలే పెద్ద చెప్పొచ్చా. నువ్వు ఎస్ఐని నమ్మించి మా అత్తయ్యని పెళ్లి చేసుకోవాలా? ఇప్పుడు నువ్వు బీట్ కానిస్టేబుల్ అయినా మా అత్తయ్య నీతో కాపురం చేయడం లేదా? అది వేరు, ఇది వేరురా. ఇది వేరే. నీకంత పౌరుషం ఉంటే ప్రమోషన్ తీసుకో, నేను ఉద్యోగం సంపాదించుకుంటా. సంపాదించుకుంటావా? అంతేనా? అంతే. అంతేనా? అంతే. అంతేనా? అలివేలు, అలివేలు, ఎక్కడా మీరంతా? అచ్చొచ్చిన ఆంబోతులో ఏమిటి అరుపులు? అందరూ ఎక్కడ తెచ్చాం. చీకట్లో కూడా నీ మొహం ఎలక్ట్రిక్ బల్బ్ లా వెలిగిపోతుంది. నీ సరసం సంతకెళ్ళా. చీకట్లో ఏమిటయ్యా చిందులాట? చీకట్లోనే చిందులాడాలి, సంతలోనే సరసవడాలి. ఇలా దగ్గరికి వచ్చాయి. చాలేవయ్యా, వెళ్ళేటప్పుడు ఫీజు తీసుకెళ్తావు. నువ్వు వచ్చేంత వరకు మేము చీకట్లోనే ఉండాలని తెలుసు కూడా ఎందుకు ఇంత ఆలస్యం చేశావు? అంటే నువ్వు ఇంట్లో లేకపోతే మాకు లైట్లు ఫైల్ అక్కర్లేదా? అక్కర్లేదే. ఇంట్లో సంపాదించేది నేను, సుఖపడాల్సింది కూడా నేనే. కనుక ఫీజు వేస్తాను, అక్కడే నిలబడి ఉండు. ఎవరది? నేను నాన్న. మీ పక్కన ఎవరో వెధ కూర్చున్నట్టున్నాడు. బొమ్మ నాన్న. ఆ ఏళ్ళాడు తిరిగాడేమో అనుకున్నాను. ఈ అనుమానం తట్టుబడులు గాను. అల్లుడు ఇంట్లో లేడయ్యా. ఏడ వదిలిపోయింది. లైట్లు ఫ్యాన్లు ఏవే? ప్రశ్న అడుగుతుంటే గుళ్ళో ఉత్సవకాలలో నిలబడతారని సమాధానం చెప్పండి. భయపడతావు ఎందుకమ్మా? చెప్పు. మరేమో నాన్న, లైట్లు వెలగడానికి ఫ్యాన్లు తిరగడానికి కదా ఉన్నది. అవి వెలగినప్పుడు తిరగనప్పుడు ఎందుకు అని. ఎందుకని? మీ అల్లుడు గారు అవన్నీ బజారు తీసుకెళ్లి
అమ్మేశారు నాన్న. నా ఫ్యాన్లు లైట్లు అమ్మడానికి వాడికి ఎన్ని గుండెలు? ఒకటే నాన్న, అది కూడా నాకు ఇచ్చేసానని మరీ చెప్పారు. చెప్తాడు. అసలు ఇవన్నీ తీసి అమ్మేస్తుంటే నువ్వు చూస్తే ఎలా ఊరుకున్నావు? మొదలు చూస్తానా? వెలగల లైట్లు తిరగల ఫ్యాన్లు ఎందుకు? అమ్మా, అత్త అల్లుడు ఏకమై నాకు కొంపకేసి అంటేశారనమాట. ఏం చేస్తావు? హాయ్, మా ఆయన మాటల్లోనే వచ్చారు. నూరే లైఫ్. దీర్ఘ సుమంగళి హే భవ. ఏమిట్రా నా ట్యూబ్లైట్లు ఫ్యాన్ లో ఏం చేసావు? జస్ట్ అమ్మేశాను. ఈ పోలీసు ఆస్తి కొనుక్కునే దౌర్భాగ్యం ఎవరా? నీకంటే దౌర్భాగ్యుడే కానీ పేరు చెప్పను. చెప్పను. చెప్పకపోతే నేను చంపేస్తా. నీ ఆవేశం రామేశ్వరంకెల్లా ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి ఎస్ఐ కాలేకపోయావు. ఇప్పుడు అల్లుని హత్య చేసి జైలుకి వెళ్తావా? వెళ్ళని అత్తయ్య, ఇన్నాళ్ళు సెల్యూట్ కొట్టి చేతులు ఎప్పుడుంటాయి. అక్కడైతే రాలేని కొడతా. బాగా చెప్పావు బాబు, పీడ విరగడైపోతుంది. అవునా, అదే మంచిది. మీ ముగ్గురు ఒకటైపోయారా? ఇంతకాలం నేను పెట్టిన గడ్డి తింటూ చూలు కుక్కల ఇంట్లో తిరిగేవాడివి నన్ను జైలుకి పంపిస్తానని ఇంత మొనగడైపోయావు అనమాట. చూస్తాను రా, నీ సంగతి చూస్తాను. చూసావా అత్తయ్య, ఇది మన మొదటి పాశుపతాస్త్రం. ఎలా ఉంది రియాక్షన్? బ్రహ్మాండంగా ఉంది.